రాష్ట్ర రాజకీయాలు ఈ రేస్ చుట్టే తిరుగుతున్నాయి. 2023 ఫిబ్రవరిలో కార్ రేసింగ్ పేరుతో కేటీఆర్ కొన్ని వందల కోట్ల స్కామ్ చేశాడంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి కేటీఆర్ పైన ఏసీబీలో కేసు కూడా నమోదైంది. కేటీఆర్ జైల్లో చిప్పకుడు తినాల్సిందేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ అనేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ అంశం పైన అసలు జరిగిందేంటి, ఈ అంశం పైన కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు అక్కడ జరిగిందేంటి, పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాంబోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. గత 4 రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో గురుకుల విద్యార్థుల మరణాలు, లగచర్ల రైతుల కేసుల పాలై జైలు నుంచి విడుదల కావడం, ఆదాని లంచం విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీల నిరసనలు, ఆ తర్వాత ఇప్పుడు ఈ కార్ రేస్, ఇలా అనేక అంశాలపై ఇరుపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటే ప్రతి సమస్యకు గత ప్రభుత్వమే కారణమంటూ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకుండా కేవలం ప్రతిపక్షాలపై ప్రశ్నించే వ్యక్తులపై, రైతులపై కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ మరియు గత ప్రభుత్వాలు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ, వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఏసీబీ పెట్టిన కేసు విషయంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో అరెస్టు చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు లత్కోర్ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ కార్ రేసులో ఎలాంటి స్కాము లేదు, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ హంగామా చేస్తున్నారని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పడానికే మీడియా ముందుకు వచ్చామని చెప్పారు. ఇండియాలో కార్ రేసింగ్ హైదరాబాద్ కు తేవడానికి గత ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. ఇక ఇండియాలో పర్మనెంట్ ట్రాక్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నామని, చంద్రబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. కార్ రేసు కోసం గోపన్పల్లిలో భూసేకరణ చేపట్టగా ఆ భూమి ఇవ్వాలని రైతులకు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా భూమి ఉందన్నారు. అఫిడవిట్లో రేవంత్ కు చూపించారని కేటీఆర్ చెప్పారు. ఇక F1 రేసులో భారీ పాపులర్ అయింది. ఇటీవల గ్రోత్ దాని చుట్టూ ఉంటుందన్నారు. ప్రపంచ బిలినియర్స్ ను మొత్తం ఆకర్షిస్తుందని, మొనాకో కార్ రేస్ వల్లే డెవలప్ అయిందన్నారు. మిలియన్ సంఖ్యలో ఈ రేసులు చూస్తారని, భారీ ఆదరణ పొందుతుందని తెలిపారు. 2009లో 10లో 170 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జేపీ గ్రూప్ వారు ఇండియాకు పట్టుకొచ్చారు. యూపీ గవర్నమెంట్ 1700 కోట్లు ఖర్చు చేసింది. అంతకు మించి రెవెన్యూ కూడా వచ్చింది. భారతదేశంలో ఆ తర్వాత కార్ రేస్ ఎక్కడా జరగలేదు. ఫార్ములా 1 ఇండియాకు రామని 2011 తర్వాత వెళ్లిపోయారని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కూడా కార్ రేసుపై అమిత్ షా కూడా గర్వకారణం అన్నారని గుర్తు చేశారు. తమిళనాడులో స్టాలిన్ ఫార్ములా 4 రేస్ నిర్వహించారని చెప్పారు. ఇక ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చిన తర్వాతే ఫార్ములా ఈ రేసింగ్ మొదలైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2014లో కార్ రేసులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. భవిష్యత్తు తరాల కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలని కోరుకున్నాం. ఫార్ములా ఈ రేసు ఇందులో భాగంగానే నిర్వహించాం. 2001లో చంద్రబాబు జీనోమ్ వ్యాలీ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రమైంది. ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి. అలాగే కేసీఆర్ నాయకత్వంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని భావించాం. హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు కేర్ ఆఫ్ హైదరాబాద్ గా నిలపాలనుకున్నామని చెప్పారు. 4 సీజన్ల కోసం సైన్ చేశాం. ఎలక్ట్రికల్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్ ఉండాలని ఆలోచించాం. ఇది యావత్ భారతదేశం ఈవెంట్ తెలంగాణది మాత్రమే కాదు. 2023లో మరోసారి వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. 50 కోట్ల మంది చూసే రేస్ ప్రకటనల కోసం అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. అన్ని క్లియర్ గా రాసుకున్నాం. కోర్టులు, కేసులు వివరాలు కూడా ముందే రాసుకున్నాం. హ్యుండాయ్ 1400 కోట్ల ఇతర కంపెనీలతో పలు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇది నడుస్తున్నట్లు బీజేపీ వాళ్ళు బిల్డప్ ఇచ్చారని సెటైర్ వేశారు. ముంబైలో కూడా ప్రచారం నిర్వహిస్తే వారు కూడా కార్ రేస్ ఈవెంట్ కావాలని అడిగారని చెప్పారు. హెచ్ఎండిఏ చట్టంలో ప్రమోట్ చేయడంలో అధికారం ఉందని రాసి ఉంది. అప్పుడు మున్సిపల్ మంత్రిగా నాకు అర్హతలున్నాయి. 35 కోట్ల ఖర్చు చేశాం. గ్రీన్కో స్పాన్సర్ 100 కోట్లు ఖర్చు చేసింది. నెల్సన్ సంస్థ ఈ రేసు వల్ల నగరానికి 82 కోట్ల మిలియన్ డాలర్ల ఎకనామిక్ గా బెనిఫిట్ వచ్చిందని రిపోర్ట్ వచ్చింది. మొత్తం 150 కోట్లు పెడితే 82 మిలియన్ డాలర్లు, 700 కోట్లు ఆదాయం వచ్చింది. 550 కోట్ల బెనిఫిట్ వచ్చింది. 2023లో ఎలక్షన్ బిజీ ఉండటం వల్ల పట్టించుకోలేదు. కానీ అరవింద్ కుమార్ మాతో చర్చించారు. మళ్లీ గవర్నమెంట్ మనదే వస్తుందనే నమ్మకంతో ఎలన్ మాస్క్ ను కూడా తీసుకురావాలనుకున్నాం. టెస్లాను కూడా హైదరాబాద్ను తీసుకురావాలని ప్లాన్ చేశాం. 2023 ఆగస్టు 3 లోపల కార్ రేస్ నిర్వాహకులు కావాలంటే చెప్పాలని కండిషన్ పెట్టారు. 2023 ఆగస్టు 3 లోపల కార్ రేస్ నిర్వాహకులు కావాలంటే చెప్పాలని కండిషన్ పెట్టారు. దీంతో అరవింద్ కుమార్ 2 దఫాలుగా 5 అక్టోబర్ 2023 25% కట్టారు. అక్టోబర్ 11
రెండోసారి ఇన్స్టాల్మెంట్ చెల్లించాం. అక్టోబర్ 19 నాడు స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా ఓకే అయిందని చెప్పారు. ఏసీబీ కేసు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావట్లేదని కేసీఆర్ అన్నారు. ఏసీబీ రావడానికి అక్కడ కరప్షన్ ఏమీ జరగలేదన్నారు. రేవంత్ ప్రభుత్వం కుట్రలతోనే ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తోంది. డబ్బులు రేస్ నిర్వాహకులు ముట్టినాయి. కాంగ్రెస్ వల్లే రేస్ తిరిగి వెళ్లిపోయింది. ఇండియా ఇజ్జత్ తీశాడు రేవంత్. మా వెంట్రుకు కూడా పీకలేడు. నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేస్తామంటే చేసుకో. మా వెంట ఎందుకు పడుతున్నావో తెలుసు. మీ సీక్రెట్స్ బయట పెట్టినందుకే ఇలా చేస్తున్నారని తెలుసని అన్నారు కేటీఆర్. ఇక సీఎం రేవంత్ రెడ్డి కుట్రలతోనే 28 కుటుంబాలను క్షోభకు గురి చేశారని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుపాలు చేశారని, తమకు ఎలాంటి సంబంధం లేకున్నా కావాలనే ఇరికించారన్నారు. కొడంగల్లో రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లేకుండానే బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా మొదట లగచెర్ల రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ చరిత్రలో ఇదొక దుర్మార్గపు చర్యగా నిలిచిపోతుందన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ధైర్యం కోల్పోకుండా జైల్లో ఉన్నారని, ముందు రైతులను విడిపించాలని కోరినట్లు తెలిపారు. ఇక ఈ అంశం పైన మిగతా రాజకీయ నాయకులు వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. నిన్న కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్రమ కేసు మీద మీ అందరు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇవాళ ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కి రావడం, తెలంగాణకి రావడం ప్రపంచంలోనే ఒక గొప్ప విషయం. అట్లాంటి రేస్ని క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు తీసుకొని వచ్చిండు. ఇలా అదే రేస్ కంటిన్యూ అయ్యి ఉంటే టెస్లా అనేది మన తెలంగాణలో, టెస్లా కార్స్ కంపెనీ అనేది తెలంగాణలో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఇలా వేలాది మంది యువతకి ఉపాధి వచ్చేది. అట్లాంటి ఉపాధిని ఈ రేవంత్ రెడ్డి గారు చేసే తుగ్లక్ పనుల వల్ల ఇలా అట్లాంటి ఉపాధిని వేలాది మంది యువత కోల్పోయింది కూడా మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు కూడా కేసు వరకు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ 13, 2023 నాన్న ఈ ఫార్ములా ఈ రేసి కంపెనీ CEO అనేటైనా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రెండో విడత 55 కోట్లు ఫస్ట్ కట్టిర్రు, రెండో విడత అనేది మీరు కట్టాలని చెప్పిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాజిటివ్గా స్పందించారు అని డిసెంబర్ 19 తారీఖున 2023న మెయిల్ పెట్టిండ్రు. మీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు అక్టోబర్ 5 తారీఖున ఒక విడత, అక్టోబర్ 11వ తారీఖున ఒక విడత 55 కోట్లు మాకు ముట్టినాయి, మిగిలినవి మీరు మాకు కట్టాలి అని వాళ్ళు చెప్పి మెయిల్ పెట్టింది. పెడితే ఈయన కట్టకుండా ఆ రేస్ని క్యాన్సిల్ చేయించడం చాలా చాలా బాధాకరం. వీణ ఆ కట్టకపోతే లండన్లో, ఎందుకంటే ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి, 4 ఏళ్ళ కాంట్రాక్ట్ కాబట్టి, ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ ఫార్ములా ఈఓలు లండన్లో కేసు పెట్టడం జరిగింది. ఈయన మనకు మంచి చేసుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ది, తెలంగాణ పేరు ఇజ్జత్ తీసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. అసలు 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినేని వాళ్ళు చెప్పిన తర్వాత అసలు ఏసీపీ కేసు అనేది ఎట్లా వర్తిస్తుంది? అసలు ఏసీపీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. అవినీతి చేస్తే వస్తుంది. అసలు అలా అవినీతే లేనప్పుడు
కేసు ఎక్కడ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలారా ఒక్కటి ఆలోచన చేయండి. మీకు ఇచ్చే 6 గ్యారెంటీలు, ఆయన ఎలక్షన్లో ఇచ్చిన 420 హామీల మీద ఇవాళ కేటీఆర్ గారు గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కేటీఆర్ గారి గొంతే కాదు, తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, జైల్లో పెడతామని అంటా ఉన్నారు. ఇది అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ఏదైతే ఎన్నికల టైంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ప్రస్తుతం నెరవేర్చలేకపోతున్నారు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇక ప్రజలు ఎక్కడ ఆ విషయాలపైన మమ్మల్ని ప్రశ్నిస్తారో అని ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ దానిపైన ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఒక మినిస్టర్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బాంబు పేలబోతుంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు జైలుకు వెళ్ళబోతున్నారంటూ అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటికీ ఆ బాంబు పేలలేదు, ఏ నాయకులు కూడా జైలుకు వెళ్ళలేదు. ఇక ప్రస్తుతం ఈ రేస్ పైన కూడా సేమ్ ఇదే వ్యాఖ్యలు జరుగుతున్నాయంటూ ప్రజలైతే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ అంశం పైన కేటీఆర్ గారు స్పష్టంగా తన వైఖరిని జరిగిందేంటి అనే విషయాలను పూర్తిగా ప్రజల ముందు చేర్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరగబోతుంది, అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలేంటి, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలేంటి పూర్తిగా ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది.